హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఇన్ ఫర్ ఏ మర్డర్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ కథ విషయానికి వస్తే మన కథలో హీరోయిన్ భయంకరంగా క్రైమ్ నవలలు చదువుతూ ఉంటుంది. అదే సమయంలో తన ఫ్రెండ్ కనిపించకుండా పోతుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తానే ఒక డిటెక్టివ్ లాగా అసలు తన ఫ్రెండ్ ఎందుకు కనిపించకుండా పోయిందని చెప్పేసి ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. చివరికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కనిపించిందా లేదా అసలు ఏమైపోయింది అనేది సినిమా కథ. సినిమా చాలా బాగుంటుంది. సస్పెన్స్ అయితే మామూలుగా ఉండదు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ డబ్ల్యూ అనే ఒక అక్షరం ఉన్న చైన్ వేసుకుంటున్న అమ్మాయిని చూపిస్తారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా చూపిస్తారు. హీరోయిన్ మెల్లో మాత్రం ఎం అనే అక్షరంతో ఉన్న చైన్ ఉంటుంది. హీరోయిన్ కూరగాయల మార్కెట్ లో కూరగాయలన్నీ కొనుక్కొని అందరితో సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో హీరోయిన్ కు భర్త ఉంటాడు. అంతేకాకుండా ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ భర్త ఏంటంటే తను ఎప్పుడు చూసినా హీరోయిన్ ని డామినేట్ చేస్తూ ఉంటాడు. తను ఏ విషయం చెప్పినా సరే దానికి ఆపోజిట్ గా మాట్లాడుతూ ఉంటాడు. పాపం హీరోయిన్ కూడా తన భర్తకి భయపడిపోతూ ఉంటుంది. అదే రోజు సాయంత్రం హీరోయిన్ కుక్కను వాకింగ్ తీసుకెళ్దామని చెప్పేసి బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేద్దామని చెప్పేసి తన భర్త కోటుని తీస్తుంది. తీసి చూస్తే అందులో ఒక రిసిప్ట్ ఉంటుంది. అది చూసి హీరోయిన్ నవ్వుకుంటుంది. ఆ తర్వాత కుక్కను తీసుకుని వాకింగ్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, ఎల్కా అని. ఆ అమ్మాయికి ఫోన్ చేసి నా భర్త నా కోసం పర్ఫ్యూమ్ తెచ్చాడు, దానికి సంబంధించిన రిసిప్ట్ నా భర్త పాకెట్ లో ఉందని చెప్పడంతో ఆ ఎల్కా అనే అమ్మాయి ఉంటుందంటే చూడు నీకేమైనా పిచ్చి పట్టిందా, నీకు పెళ్లి 15 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు నీ భర్త నీకు ఏం గిఫ్ట్ తేలేదు, మళ్ళీ కొత్తగా ఈ రోజు తెస్తాడు అనుకుంటున్నావా, నాకు తెలిసి నీ భర్త వేరే వాళ్ళ కోసం ఆ గిఫ్ట్ కొనడని చెప్పడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో కుక్క మొరవటంతో ఏంటని చెప్పేసి చూస్తే కుక్క పరిగెత్తుకుంటూ ఒక చోటకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మాయి శవం ఉంటుంది. ఆ శవం ఎవరిదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి మెల్లో చైన్ వేసుకుంటూ కనిపించింది కదా ఆ అమ్మాయి. అంతేకాకుండా ఇప్పుడు ఆ అమ్మాయి మెల్లో ఆ చైన్ కూడా లేదు. దాంతో హీరోయిన్ కి భయం వేసి వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది. దాంతో పోలీసులు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడ ఒక డిటెక్టివ్ వస్తాడు. అతని పేరు జేసన్. అతను ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఎల్కా ఉంది కదా వాళ్ళ అన్నయ్య అనమాట. దాంతో తానేంటంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి పాపం భయపడిపోయి ఉంటుంది ఈ అమ్మాయి అని చెప్పేసి నువ్వేం కంగారు పడకని చెప్పంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే చూడండి ఈ అమ్మాయి 35 నిమిషాల క్రితం చనిపోయింది. అంతేకాకుండా ఈ అమ్మాయి అసలు మన ఊరు అమ్మాయి కూడా కాదు. ఎందుకంటే ఈ అమ్మాయి పార్టీ డ్రెస్ చేసుకుంది కాబట్టి ఈ అమ్మాయి దగ్గరలో ఉన్న పార్టీకి వెళ్ళి వస్తుంది. అంతేకాకుండా పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ కూడా వెళ్తుంది. అలా వెళ్లే దారిలోనే ఎవరో చంపేశారని చెప్పడంతో డిటెక్టివ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఆ చంపిన వాడి పేరు కూడా చెప్తుంది. వాడి పేరు స్టీఫెన్. వాడే చంపాడని ఎలా చెప్తున్నాను చెప్పేసి డిటెక్టివ్ క్వశ్చన్ చేయడంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను నా ఫ్రెండ్ ఎల్కాతో ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు మీద వస్తున్నప్పుడు స్టీఫెన్ అనేవాడు హడావుడిగా పరిగెత్తుకుంటూ నాకు ఎదురొచ్చాడు కాబట్టి వాడే ఈ అమ్మాయిని చంపి ఇటు పక్క వచ్చాడని చెప్పడంతో ఆ డిటెక్టివ్ ఏం చెప్పాలో తెలియక సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మా పని మేము చూసుకుంటాం అని చెప్పేసి హీరోయిన్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్ళి అక్కడ చక్కగా ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఒక డాక్టర్ వస్తాడు. ఆయన వెటనరీ డాక్టర్ అనమాట. హీరోయిన్ బాగా తెలుసు. ఎందుకంటే హీరోయిన్ పెళ్లికి ముందు ఒక వెటర్నరీ క్లినిక్ లో పనిచేసేదన్నమాట. అందుకని ఆ డాక్టర్ హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వు పార్ట్ టైం జాబ్ చేయొచ్చు కదా క్లినిక్ లో అని చెప్పడంతో హీరోయిన్ ఫస్ట్ నవ్వుతుంది. ఎందుకంటే తనకి జాబ్ చేయడం అంటే ఇష్టం. కానీ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఇంట్లో ఉండి ఇల్లుని చూసుకుంటే చాలు, పిల్లల్ని చూసుకుంటే చాలు అని చెప్పేసి మైండ్ సెట్ తో ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా నేను రాను అని చెప్పకుండా ఒక చిన్న స్మైల్ ఇచ్చి వదిలేస్తుంది. దాంతో ఆ డాక్టర్ కూడా అర్థం చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అదే సమయంలో రోడ్డు పక్కన ఒక బ్యానర్ చూస్తుంది హీరోయిన్. ఆ బ్యానర్ మీద ఒక సైకియాట్రిస్ట్ బొమ్మ ఉంటుంది. అతను చూసిన వెంటనే హీరోయిన్ ఒక విషయం గుర్తు వస్తుంది. హీరోయిన్ ఆ సైకియాట్రిస్ట్ ని మీట్ అయ్యి అంతేకాకుండా అతను మంత్రాలు తెలిసిన సైకియాట్రిస్ట్ అనమాట. తన మెల్లో ఉన్న ఒక చైన్ తనకి ఇచ్చి ఇలాంటి చైన్ నా ఫ్రెండ్ దగ్గర ఉంది, నా ఫ్రెండ్ కనిపించకుండా పోయి 15 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు తాను ఎక్కడుందో కొంచెం చెప్పగలరా అని చెప్పడంతో ఆ సైకియాట్రిస్ట్ కూడా నాకు తెలుసు అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ దగ్గర అంతగా డబ్బులు లేకపోవడం వల్ల నేను చెప్పను వెళ్ళిపో అని చెప్పేసి హీరోయిన్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడంటే పక్కింట్లో ఉండే రాజకీయ నాయకుడు భార్యతో షటిల్ ఆడుతూ ఉంటాడు. ఆ గేమ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఆ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఈరోజు సాయంత్రం మా ఇంటికి డ్రింక్స్ తాగడానికి వస్తారని చెప్పేసి ఇన్వైట్ చేస్తాడు. కానీ ఆయన మాత్రం లేదు నాకు ఇంకో పని ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వచ్చేసి రావచ్చు కదండి, అంతేకాకుండా ఆ మర్డర్ గురించి మీతో కొంచెం మాట్లాడాలని చెప్పేసి హీరోయిన్ ఏదైతే డిటెక్టివ్ చెప్పిందో మర్డర్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ రాజకీయ నాయకుడు చెప్తుంది. దాంతో ఆయన కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయిపోయి సరే వస్తామని చెప్పేసి అంటాడు. ఆ రోజు సాయంత్రం ఆ రాజకీయ నాయకుడు భార్య ఏం చేస్తుందంటే తాను ఒక పార్టీకి వెళ్ళిందనమాట. ఆ పార్టీలో ఫొటోస్ అన్ని తీసుకొచ్చి హీరోయిన్ కి ఇచ్చి వాళ్ళ టీవీలో ప్లే చేసి చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మేము ఆ పార్టీలో బాగా ఎంజాయ్
ఎంజాయ్ చేసామని చెప్పేసి హీరోయిన్ ముందు రాజకీయ నాయకుడు భార్య బిల్డప్ ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఆ ఫుటేజ్ లో బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి ఈ రాజకీయ నాయకుడు భార్యతో ఫోటో దిగి ఉంటుంది అనమాట. అది చూసి హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే హడావుడిగా పైకి వెళ్ళిపోయి డిటెక్టివ్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ఆ డిటెక్టివ్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడు. సర్లే అని చెప్పేసి కిందకు వచ్చి చూస్తే ఆ రాజకీయ నాయకుడు తన భార్య ఇద్దరు ఉండరు. ఏమైందని చెప్పి అడిగితే ఏముంది, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి హత్య గురించే మాట్లాడుతున్నావు, ఆ ఫోటోలు చూసి కూడా పైకి పరిగెత్తావు, వాళ్ళని ఎందుకు పిలిచావు, పైకి ఎందుకు పరిగెత్తావు, అసలు నీకు మేనర్స్ లేదని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ భర్త కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ఆ ఫోటోస్ లో ఇంకొకటి నోట్ చేస్తుంది. ఆ చనిపోయిన అమ్మాయి మెడలో W అనే ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్ ఎవరిదో కాదు, 15 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన తన ఫ్రెండ్ వెరోని కాదని చెప్పేసి హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ డిటెక్టివ్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత చనిపోయిన అమ్మాయి ఫోటో, అంతేకాకుండా 15 సంవత్సరాల క్రితం నుంచి కనిపించకుండా పోయిన తన ఫ్రెండ్ ఫోటో చూపించి అసలు జరిగిన విషయం చెప్తుంది. బేసికల్ గా ఈ చనిపోయిన అమ్మాయి వచ్చింది కదా పార్టీ, ఆ పార్టీని బ్రూనో అనే ఒక అతను ఇచ్చాడు. అది కూడా సెనేటర్ పదవి కోసం అందరికి పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి ఎవరెవరు వచ్చారో లిస్ట్ మొత్తం బయటికి తీస్తే ఆ చనిపోయిన అమ్మాయి పేరు తెలుసుకోవచ్చు అని చెప్పేసి హీరోయిన్ డిటెక్టివ్ చెప్తుంది. కానీ డిటెక్టివ్ ఏమంటాడంటే ఫోటో ఇచ్చావు కదా, నీ పని ఇంతటితో అయిపోయింది, వెళ్ళిపో అని చెప్పేసి హీరోయిన్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కారులో వెళ్లేటప్పుడు కూడా తన ఫ్రెండ్ వెరోనికాతో ఎలా ఉండేది, వాళ్ళిద్దరు చైన్ ఎలా కొనుక్కున్నారని చెప్పేసి తన గురించి ఆలోచిస్తూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ డైరెక్ట్ గా తన ఫ్రెండ్ ఎల్కా దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత రీసెంట్ గా చనిపోయిన అమ్మాయి మెడలో తన ఫ్రెండ్ వెరోనికా చైన్ ఉందని చెప్పేసి చైన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. కానీ తన ఫ్రెండ్ ఎల్కా మాత్రం ఆ విషయం పక్కన పెట్టు గానీ మీ ఆయన నీకు పర్ఫ్యూమ్ గిఫ్ట్ గా ఇచ్చాడా అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది. కానీ హీరోయిన్ మాత్రం ఆ చైన్లు తయారు చేసేవాడు ఎక్కడుంటాడు, వాడు అడ్రస్ చెప్తావని చెప్పి అంటంతో మళ్ళీ ఎల్కా ఏమంటుందంటే మీ భర్త నీకు ఇస్తాడో లేదో నాకు తెలియదు అని చెప్పేసి ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి చూస్తుంది. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎల్కా ఏమంటుందంటే ఆ చైన్ చేసిన వాడి అడ్రస్ నాకు బాగా తెలుసు అని చెప్పేసి వాడి అడ్రస్ హీరోయిన్ కి చెప్తుంది. వెంటనే హీరోయిన్ కూడా ఆ చైన్లు తయారు చేసి అతని ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అతను మీట్ అవుతుంది. కాకపోతే కరెక్ట్ గా అదే సమయానికి అతని కుక్క మాత్రం డార్క్ చాక్లెట్ తింటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. ఎందుకంటే కుక్కలు డార్క్ చాక్లెట్ తినకూడదు, అది తింటే దాని బాడీకి విషంలాగా అనమాట. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే హడావుడిగా ఆ కుక్కని వెటర్నరీ క్లినిక్ కి తీసుకెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ డాక్టర్ లేడు అనమాట. తను రావడానికి టైం పడుతుంది. దాంతో హీరోయిన్ ని ఆ కుక్కకు వైద్యం చేసి ఆ కుక్కని కాపాడుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ డాక్టర్ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత మనోడు కూడా నువ్వు ఎంచక్క క్లినిక్ లో పని చేసుకోవచ్చు కదా, పార్ట్ టైం జాబ్ అని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం లైట్ గా స్మైల్ ఇచ్చి ఆ చైన్లు తయారు చేసే అతనితో బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి కారులో కూర్చున్నప్పుడు హీరోయిన్ తన మెల్లో ఉన్న చైన్ చూపించి ఇది మీరే అన్ని తయారు చేసిందని చెప్పి అడిగితే ఆయన కూడా అవునమ్మా నేనే తయారు చేశానని చెప్పి అంటాడు. ఎన్ని చేశారండి అని చెప్పి అడిగితే ABCDలు ఎన్ని ఉన్నాయో అన్ని మాత్రం చేశానమ్మా అని చెప్పి అంటంతో హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థం అయిపోతుంది తన ఫ్రెండ్ మెల్లో ఉన్న చైనే ఆ చనిపోయిన అమ్మాయి మెల్లోకి వచ్చింది. సో చనిపోయిన అమ్మాయి ఖచ్చితంగా తన ఫ్రెండ్ కి తెలుసు అని చెప్పేసి హీరోయిన్ ప్రాపర్ గా అర్థం చేసుకొని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వస్తుంది. కాకపోతే ఆ డిటెక్టివ్ ని మీట్ అవడానికి కొంచెం భయపడుతుంది. ఎందుకంటే మనోడు హీరోయిన్ ని కొంచెం అవాయిడ్ చేస్తున్నాడు కదా, అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే పోలీస్ స్టేషన్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ డిటెక్టివ్ హడావడిగా స్కూటీ వేసుకొని బయలుదేరి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా అతన్ని ఫాలో చేస్తూ ఉంటుంది. చూస్తే ఆ డిటెక్టివ్ ఒక బిల్డింగ్ లోకి వెళ్తాడు. వెళ్లి చూస్తే అక్కడ ఎవరో చనిపోయి ఉంటారు. చనిపోయింది ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి చనిపోయిన సంఘటన దగ్గర నుంచి ఒక అతను నడుచుకుంటూ వెళ్ళాడని హీరోయిన్ ఒక అతని పేరు చెప్పింది కదా స్టీఫెన్ అని, అతనే ఇక్కడ చనిపోయి ఉంటాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు వీడు అలా చనిపోయాడని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ లోపలికి వచ్చి డిటెక్టివ్ కి ఒక విషయం చెప్తుంది. చూడు ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి చావుకి ఇతనికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే నేను ఇతని గురించి ఎంక్వైరీ చేశాను. ఇతను చిన్న చిన్న పనులు చేసుకొని వాటితో జీవనం కొనసాగించే ఒక మామూలు మనిషి. ఇతను ఆ అమ్మాయిని ఎందుకు చంపుతాడని చెప్పి అంటంతో డిటెక్టివ్ ఏమంటాడంటే అంత సీన్ లేదు, ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు ఆ అమ్మాయి మెడలో ఒక చైన్ ఉంది, కానీ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి మెడలో చైన్ లేదు. కాబట్టి ఈ స్టీఫెన్ గాడే ఆ అమ్మాయిని చంపి ఆ మెడలో ఉన్న చైన్ దొంగతనం చేసి దాన్ని నమ్మేసుకొని బాగా మందు తాగి ఇలాగా మత్తులో పైనుంచి కింద పడిపోయి చనిపోయాడు, నీకేం తెలియదని చెప్పేసి హీరోయిన్ ని అక్కడి నుంచి బయటికి పంపించేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా చేసేదేం లేక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత డిటెక్టివ్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా వెళ్లి సైకియాట్రిస్ట్ ని మీట్ అవుతాడు. వెళ్ళిన తర్వాత అక్కడున్న సైకియాట్రిస్ట్ ఏమో అక్కడున్న జనాలకు ఒక విషయం చెప్తాడు. అదేంటంటే ఖతార్ దేశంలో ఉన్న ఒక షేక్ కి ప్రాబ్లం వచ్చి నాతో ఆన్లైన్ లో మీట్ అయ్యాడు. తన ప్రాబ్లం చెప్పుకొని బాధపడ్డాడు. నేనేమో ఇక్కడే ఉండి తన ప్రాబ్లం ని క్లియర్ చేశాను. సో దాంతో మనోడు అభిమానంగా ఇక్కడికి వస్తానన్నాడని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కరెక్ట్ గా అదే సమయానికి మన కథలో హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. యాక్చువల్లీ హీరోయిన్ కి ఇక్కడ డిటెక్టివ్ ఉన్నాడనే సంగతి ఎలా తెలిసిందంటే హీరోయిన్ ఇందాక ఆ స్టీఫెన్ సెవెన్ దగ్గరికి వెళ్ళింది కదా, అక్కడ డిటెక్టివ్ ఫోన్
ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు వింది, అందుకని ఇక్కడికి వచ్చింది. కాకపోతే ఆ డిటెక్టివ్ మాత్రం హీరోయిన్ తీసుకుని బయటకు వచ్చి, నువ్వు ఇలాగ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళమాకు, ముందు నీ భర్త ఎవరి కోసం పర్ఫ్యూమ్ కొన్నాడు దాని గురించి తెలుసుకో అని చెప్పడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఈ విషయం కేవలం ఎల్కాకి మాత్రమే తెలుసు. కానీ ఎల్కా ఏం చేసిందంటే వాళ్ళ అన్నయ్య కూడా చెప్పింది. సో దాంతో హీరోయిన్ బాధపడుతుంది. నిజం చెప్పాలంటే హీరోయిన్, తన ఫ్రెండ్ ఎల్కా, ఆ తర్వాత డిటెక్టివ్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే చోట చదువుకున్నారు. అందుకని అంత క్లోజ్ గా ఉంటారనమాట. వెంటనే హీరోయిన్ కూడా డైరెక్ట్ గా ఇంటికి వచ్చి వాళ్ళ ఆయన కోర్టు చూస్తుంది అనమాట. అందులో ఆ పర్ఫ్యూమ్ రిసిప్ట్ ఉండదు. దాంతో హీరోయిన్ చెత్త డబ్బా వెతికితే అక్కడ తనకి రిసిప్ట్ కనిపిస్తుంది. వెంటనే దాన్ని తీసుకెళ్లి ఒక బుక్ లో పెడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ ఏమో, మీ ఆయన పర్ఫ్యూమ్ కొన్నాడు కానీ నీకు గిఫ్ట్ గా ఇవ్వలేదు, మరి ఎవరి కోసం కొన్నాడని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఎల్కా వాళ్ళ అన్నయ్య డిటెక్టివ్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ చూసి, సరేలే అమ్మాయికి చెప్దామని చెప్పేసి, చూడు ఆ స్టీఫెన్ గాడు ఆ అమ్మాయిని చంపలేదు, కాకపోతే వీడిని మాత్రం వేరే వాళ్ళు చంపారు, నువ్వు చెప్పింది కరెక్ట్. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయిని హంతకుడు చంపుతున్నప్పుడు బహుశా ఈ స్టీఫెన్ గాడు చూసుంటాడు. అందుకని ఆ హంతకుడు వీడు ఎక్కడ నిజం చెప్తాడని చెప్పేసి ఈ స్టీఫెన్ గాడిని చంపాడు, అదే జరిగిందని చెప్పేసి డిటెక్టివ్ హీరోయిన్ కి చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఫోన్ తీసుకొని, ఒకవేళ ఆ హంతకుడు స్టీఫెన్ గాడి తర్వాత నిన్ను కూడా చంపొచ్చు, నాకు ఎందుకో డౌట్ కొడుతుందని చెప్పేసి తన మొబైల్ నెంబర్ ని హీరోయిన్ మొబైల్ నెంబర్ లో ఎమర్జెన్సీ నెంబర్ గా ఫీడ్ చేస్తాడు. ఎప్పుడన్నా హీరోయిన్ ఆపదలో ఉన్నప్పుడు ఆ ఎమర్జెన్సీ నెంబర్ కు క్లిక్ చేస్తే చాలు అతనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అందుకని డిటెక్టివ్ అలా చేశాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే, మరి నెక్స్ట్ ఏం చేస్తామని చెప్పి అడిగితే, అదంతా నీకు అనవసరం అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేస్తాడు. దాంతో హీరోయిన్ హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ డైరెక్ట్ గా క్లినిక్ వెళ్తుంది అనమాట. ఎందుకంటే తను పార్ట్ టైం జాబ్ లో జాయిన్ అయింది. కాకపోతే తన భర్తకి అయితే ఈ విషయం తెలియదు. అయినా సరే హీరోయిన్ మాత్రం పార్ట్ టైం జాబ్ కి వెళ్తుంది. అదే సమయంలో డాక్టర్ ఏమంటాడంటే, ఒక కుక్కకి ఇంజెక్షన్ ఇచ్చి రావాలని చెప్పేసి తనని పంపిస్తాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వచ్చి చూస్తే ఆ ఇల్లు ఎవరిదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చనిపోయింది కదా పార్టీకి వెళ్ళి, ఆ పార్టీ అరేంజ్ చేసిన బ్రూనో అనే అతని ఇల్లు అనమాట. ఆ ఇంట్లో కుక్క ఉంటుంది. ఆ కుక్కకే హీరోయిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ డిటెక్టివ్ స్కూటర్ ఉంటుంది. మళ్ళీ నేను లోపలికి వెళ్తే ఆ డిటెక్టివ్ గాడు తనను ఫాలో చేసుకుని వచ్చానంటాడని చెప్పేసి హీరోయిన్ చేసేదేం లేక బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే లోపల ఉన్న డిటెక్టివ్ చూపిస్తారు. ఆ బ్రూనోని కూర్చోబెట్టి చనిపోయిన అమ్మాయి గురించి అడుగుతాడు. కానీ తానేమంటాడంటే, చూడండి నేను పార్టీ ఇచ్చాను, కానీ ఆ పార్టీకి ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పడంతో డిటెక్టివ్ ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి బ్రూనో వాళ్ళ వైఫ్ వచ్చి, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కానీ ఆ అమ్మాయి పార్టీకి వచ్చిన తర్వాత ఏం చేసిందో నాకు బాగా తెలుసు, పార్టీకి వచ్చిన తర్వాత భయంకరంగా తాగింది, మేము మైక్ తీసుకుని మాట్లాడేటప్పుడు మా ముందుకు వచ్చి నుంచుంది, ఆ తర్వాత ఆ అమ్మాయిని ఆ పార్టీకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో వచ్చేసి ఆ అమ్మాయిని అక్కడి నుంచి లాక్కొని తీసుకెళ్లాడు, కాకపోతే ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని చెప్పడంతో డిటెక్టివ్ కూడా ప్రాపర్ గా నోట్ చేసుకుని అక్కడి నుంచి బయటకు వస్తాడు. కానీ అదే సమయంలో హీరోయిన్ గోడ పక్కన ఉండటం చూసి ఈ డిటెక్టివ్ ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో బ్రూనో కూడా వచ్చేసి హీరోయిన్ ని కుక్కుండే దగ్గర తీసుకెళ్తాడు. వెంటనే హీరోయిన్ కూడా కుక్కకి ఇంజెక్షన్ ఇచ్చి ప్రశాంతంగా తాను పిజ్జా కొనుక్కొని తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వెనకాల ఎవడో పడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి భయం వేసి ఆల్రెడీ ఆ డిటెక్టివ్ ఎమర్జెన్సీ నెంబర్ సేవ్ చేశాడు కదా, దాంతో ఆ నెంబర్ క్లిక్ చేసి ఆ వచ్చేవాడిని ఫోటో తీస్తూ ఉంటుంది. కానీ వాడేమో పరిగెత్తుకుంటూ వచ్చి, మేడం మీరు నన్ను చూసి ఏమనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు కానీ నేను మాత్రం పీజే వాడిని మేడం, మీరు చిల్లర మర్చిపోయి వచ్చారు మేడం, అది ఇద్దామని వచ్చాను మేడం అని చెప్పడంతో హీరోయిన్ రిలాక్స్ అవుతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత అప్పుడు డిటెక్టివ్ హీరోయిన్ దగ్గరకు వస్తాడు. హీరోయిన్ ఏమంటుందంటే, ఇలాగా నేను ఎమర్జెన్సీ అలారం ప్రెస్ చేసిన గంట తర్వాత వస్తే ఆ వచ్చిన వాళ్ళని ఏదో ఒకటి చేసిపోతారు కదా, ఇంత లేటుగా వస్తే ఎలా అని చెప్పేసి అంటంతో డిటెక్టివ్ ఏమంటాడంటే, చనిపోయిన అమ్మాయి వాళ్ళ భర్తను పట్టునని చెప్పడంతో హీరోయిన్ కి ఫీజులు ఎగిరిపోతాయి. సో బేసికల్ గా ఆ రోజు బ్రూనో వచ్చిన పార్టీకి ఆ చనిపోయిన అమ్మాయి వేరే ఒక అతనితో వచ్చింది కదా, అతను ఎవరో కాదు ఆవిడ భర్త అనమాట. అంతేకాకుండా ఆ చనిపోయిన అమ్మాయిని చంపిన వెపన్ మీద ఆ చనిపోయిన అమ్మాయి భర్త ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే అతనే తన భార్యని చంపేశాడని చెప్పడంతో హీరోయిన్ అస్సలు నమ్మదు. తన భార్యని తానే చంపుకొని దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉండేలా ఎలా చూసుకుంటాడు, నాకు తెలిసినంత వరకు ఈ హత్య తాను చేయలేదని చెప్పడంతో నీకు అదంతా అనవసరం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి డిటెక్టివ్ అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో డిటెక్టివ్ కి ఫోన్ వస్తుంది అనమాట. వెంటనే హీరోయిన్ కారులో ఉన్న ఆ చనిపోయిన అమ్మాయి భర్త దగ్గరికి వెళ్ళి, చూడండి మీ ఆవిడ మెల్లోకి ఆ చైన్ ఎలాగొచ్చింది, తనకు ఆ చైన్ ఎవరిచ్చారని చెప్పడంతో ఆ అమ్మాయి వాళ్ళ భర్త ఏమంటాడంటే, అదంతా నాకు తెలియదు కానీ నా భార్య పేరు మాత్రం జో, తను ఒక పార్లర్ లో పనిచేసిద్దని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం తెలుస్తుంది, ఆ చనిపోయిన అమ్మాయి పేరు జో, ఆ తర్వాత తను ఒక పార్లర్ లో పనిచేస్తుంది. అందుకనే వెంటనే హీరోయిన్ ఆ పార్లర్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మెల్లగా వాళ్ళతో మాట్లాడుతూ ఆ జో గురించి ఎంక్వైరీ చేద్దాం అనుకుంటుంది. కానీ అక్కడికి ఆ డిటెక్టివ్ వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఈ కేసు క్లోజ్ అయిపోయిందని చెప్పా కదా, మళ్ళీ ఎందుకు వచ్చేకడికని చెప్పడంతో హీరోయిన్ తల పట్టుకుంటుంది. ఆ తర్వాత డిటెక్టివ్ హీరోయిన్ ని బయటికి తీసుకొచ్చి
బుర్ర బ్లాంక్ అయ్యి ఒక విషయం చెప్తాడు. అదేంటంటే జోను చంపింది తన భర్త కాదు. జో చనిపోయే సమయానికి తన భర్త ఇంకా పార్టీలోనే ఉన్నాడు, అది కూడా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాడు. దాంతో హీరోయిన్ కు డౌట్ వస్తుంది. ఇదంతా బాగానే ఉంది, మరి ఆ అమ్మాయిని చంపిన వస్తువు మీద తన భర్త ఫింగర్ ప్రింట్ ఉందన్నారు కదా, అది ఎలా సాధ్యం అని చెప్పడంతో దాందేముందండి, అది వంట వండే ఒక సామాను, దాంతో ఆ కిల్లర్ గాడు జోన్ చంపాడు, కాకపోతే అది వంట ఉండేది కాబట్టి దాన్ని మనోడు ఇంతకు ముందు టచ్ చేసి ఉండొచ్చు అని చెప్పడంతో హీరోయిన్ కూడా అది కూడా కరెక్టే కదా అని చెప్పేసి అంటుంది. సో ఓవరాల్ గా హీరోయిన్ చెప్పిందే జరుగుతుంది అనమాట అంతా. అదే సమయంలో డిటెక్టివ్ ఏం చేస్తాడంటే, రేపు జోకి ఫ్యూనరల్ జరుగుతుంది, నువ్వు కూడా రా అని చెప్పేసి ఆ ఫ్యూనరల్ కి తనను కూడా తీసుకెళ్తాడు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, నాకు వెరోనికా విషయంలో నువ్వు తప్పకుండా హెల్ప్ చేయాలని చెప్పడంతో డిటెక్టివ్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఫ్యూనరల్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అంతా అయిపోతుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరు కలిసి జో వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత జో వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎవరమ్మా మీరు అని చెప్పి అడిగితే జో క్లయింట్స్ అని చెప్పేసి అక్కడ కూర్చుంటారు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే జో వాళ్ళ అమ్మని అడిగి ఇక్కడ వాష్రూమ్ ఎక్కడుందని చెప్పి అడగడంతో పైన ఉందమ్మా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పైకి వస్తుంది. వచ్చిన తర్వాత ఎలాగోలా కష్టపడి ఆ జో రూమ్ వెతుకుతుంది. వెతికితే తనకి జో రూమ్ తెలుస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ జో వెరోనికాతో దిగిన ఫొటోస్ ఉంటాయి. అది కూడా అక్కా చెల్లెలా దిగారనమాట. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది జో అలాగే వెరోనికా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు వెరోనికా మెల్లో ఉన్న గొలుసు జో మెల్లోకి వచ్చేసరికి ఎవరో కావాలని చెప్పేసి ఈ అమ్మాయిని చంపేశారు, అది సంగతి. కాకపోతే ఆ చంపిన వాడెవడో, అసలు జో ఎక్కడుందని చెప్పేసి హీరోయిన్ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాని గురించి కారులో వెళ్లేటప్పుడు కూడా డిటెక్టివ్ తో మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే ఆ డిటెక్టివ్ గాడేమో బాగా మందు కొట్టి ప్రశాంతంగా పడుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి హీరోయిన్ ఎలకాకప్ప చెప్తుంది. ఇద్దరు కలిసి ఆ డిటెక్టివ్ మోసుకుంటూ తీసుకొచ్చి లోపల పడుకోబెడతారు. పడుకోబెట్టిన తర్వాత డిటెక్టివ్ వాళ్ళ సిస్టర్ ఏమంటుందంటే, చూడు ఆ వెరోనికా గనుక ఉండుంటే నువ్వు మీ ఆయన పెళ్లి చేసుకునేదాని కాదు, ప్రశాంతంగా ఉండేదాని అని చెప్పడంతో అవునని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఎందుకంటే వెరోనికా ఎప్పుడు చూసినా సరే హీరోయిన్ నీ భర్త నీకు కరెక్ట్ కాదని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉండేది. అంతేకాకుండా ఈ ఎల్కా ఏమంటుందంటే, నువ్వు చక్కగా మా అన్నని పెళ్లి చేసుకుంటే బాగుండేది అని చెప్పేసి అంటుంది. కానీ ఇప్పుడు హీరోయిన్ బుర్ర బ్లాంక్ ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. అదేంటంటే ఈ డిటెక్టివ్ ఉన్నాడు కదా, తను ఆల్రెడీ వెరోనికాని లవ్ చేశాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ డైరెక్ట్ గా వెరోనికా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వెరోనికా అలాగే జో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మరి జో చనిపోయినప్పుడు మీరు ఎందుకు రాలేదు ఫ్యూనరల్ అని చెప్పి అడిగితే ఆవిడ మొదట సమాధానం చెప్పదు. కానీ హీరోయిన్ మాత్రం పట్టుబట్టి మరి అడిగితే అప్పుడు ఆవిడ ఒక భయంకరమైన నిజం చెప్తుంది. అదేంటంటే వెరోనికాకి పెళ్లి కాకముందే గర్భం వచ్చింది. దానికి కారణం ఈ జోనే. ఎందుకంటే జోకి తెలిసిన ఒక అతను వెరోనికాని లవ్ చేశాడు. వాళ్ళిద్దరు రిలేషన్ ఉండటం వల్ల తాను గర్భవతి అయింది. అది కూడా పెళ్లి కాకముందే గర్భవతి అయింది అని చెప్పేసి వెరోనికా వాళ్ళ నాన్న కోపం వచ్చేసింది. దాంతో తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అది జరిగిందని చెప్పడంతో హీరోయిన్ కూడా ప్రాపర్ గా అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ బయటికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు తనని ఎవరో కారులో ఫాలో చేస్తూ ఉంటారు. హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది. తాను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా అక్కడికి డాక్టర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ ప్రాబ్లం మొత్తం చెప్తుంది. దాంతో డాక్టర్ కూడా సరే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పేసి తనని తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అంతేకాకుండా తన మొబైల్లో తన నెంబర్ ని ఎమర్జెన్సీ నెంబర్ గా లాక్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి లోపలికి వస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ చూస్తాడు. ఈడేంటి నా భార్యతో బాగా క్లోజ్ గా ఉన్నాడని చెప్పేసి తన భార్యని అనుమానిస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత వాడితో ఏంటి నీకు పని అని చెప్పి అంటంతో అతనితో నాకు ఎఫైర్ ఉందని చెప్పేసి హీరోయిన్ కోపంగా అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ భర్తకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదేంటి సడన్ గా ఇలా మాట్లాడిందని చెప్పేసి వెంటనే హీరోయిన్ జోక్ చేశారండి, అతను ఏదో క్యాజువల్ గా వచ్చి నన్ను దింపెళ్ళాడు, దానికే మీరు అలా అడిగితే ఎలా అని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా సరే అంటాడు. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే వెయిట్ చేయండి వంట చేస్తా అని చెప్పి అంటంతో లేదు మనం బయటికి వెళ్దాం భోజనం చేద్దాం అని చెప్పి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఏమైందండి అని చెప్పి అడిగితే నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి రెడీ అవ్వమంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి రెడీ అయిపోయి భర్తతో కలిసి రెస్టారెంట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు హీరోయిన్ దేనికోసం అయితే డౌట్ గా ఉందో ఆ డౌట్ ని హీరోయిన్ వాళ్ళ భర్త పటాపంచలు చేస్తూ తనకి పర్ఫ్యూమ్ బాటిల్ గిఫ్ట్ గా ఇస్తాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. చక్కగా భోజనం చేసి ఇంటికి వచ్చేస్తారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ తో హీరోయిన్ వాళ్ళ భర్త ఏమంటాడంటే, చూడు రోజు నువ్వు పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, ఈ రోజు నుంచి పిల్లల్ని నేనే డ్రాప్ చేస్తానని చెప్పేసి అంట్లు తోతున్న హీరోయిన్ దగ్గరకు వచ్చి చాలా క్లోజ్ గా మాట్లాడుతూ తనకి ముద్దు పెడతాడు. బట్ హీరోయిన్ కి హీరో మీద పిచ్చగా డౌట్ వచ్చేస్తుంది. అంతేకాకుండా పర్ఫ్యూమ్ వాసన కూడా బాగుందన్నాడు. ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఎప్పుడో ఉన్న పర్ఫ్యూమ్ అని చెప్పేసి ముందు ఆ బుక్ లో ఉన్న ఆ పర్ఫ్యూమ్ రిసిప్ట్ ని చూద్దాం అని చెప్పేసి హీరోయిన్ చూస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న పర్ఫ్యూమ్ పేరు ఇప్పుడు తాను కొట్టుకున్న పర్ఫ్యూమ్ పేరు ఒకటే అని చెప్పేసి చెక్ చేస్తే తెలిసిపోతుంది కదా. దాంతో హీరోయిన్ వెళ్ళి ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఆ స్లిప్ ఉండదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రిసిప్ట్ హీరోయిన్ వాళ్ళ భర్త చూసి తనకి ఎక్కడ నిజం తెలిసిపోతుంది అని చెప్పేసి ఆల్టర్నేట్ గా ఇంకో కొత్త సెంటు బాటిల్ కొనుక్కొచ్చి తనకి గిఫ్ట్ గా ఇచ్చి తన భార్యకి తన మీద డౌట్ రాకుండా ఉండటానికి
తనతో చాలా క్లోజ్ గా నవ్వుతూ మాట్లాడుతున్నాడని చెప్పేసి హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థం అవుతుంది. అయినా సరే హీరోయిన్ కి ఇవన్నీ తన భర్తని డైరెక్ట్ గా అడిగే ధైర్యం లేక తాను సైలెంట్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. అది కూడా ఏంటంటే వెరోనికా పనిచేసిన రెస్టారెంట్ అన్నమాట. మొన్న హీరోయిన్ వాళ్ళ అమ్మను మీట్ అయినప్పుడు తను చెప్తుంది అనమాట, నా కూతురు పలానా చోట పనిచేసేది, అక్కడే జో పరిచయం అని చెప్పింది అనమాట. అందుకని వెరోనికా పనిచేసే చోటికి హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ రెస్టారెంట్ లో ఉన్న ఆవిడ్ని వెరోనికా గురించి అడుగుతుంది. దాంతో ఆవిడేమంటుందంటే వెరోనికా చాలా మంచి అమ్మాయి, అంతేకాకుండా బాగా డబ్బున్న ఒక అతను వెరోనికాని లవ్ చేశాడు. ఆ సమయంలో తాను గర్భవతి కూడా అయిందని చెప్పంటంతో ఇంతకా డబ్బున్న అతను ఎవరని చెప్పంటంతో ఇంకెవరో బ్రూనో అని చెప్పంటుంది. దాంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈ రెస్టారెంట్ కి ఓనర్ కూడా బ్రూనో అన్నమాట. అంతేకాకుండా ఆ రెస్టారెంట్ పైన బ్రూనో భార్య, ఆ తర్వాత రాజకీయ నాయకుడు, వీళ్ళ ముగ్గురు కలిసి నుంచుని మాట్లాడుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ దగ్గరికి ఆ డిటెక్టివ్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ ప్రాపర్ గా జరిగింది మొత్తం చెప్తుంది. అసలు ఏం జరిగిందంటే ఈ బ్రూనో గాడికి 15 సంవత్సరాల క్రితమే పెళ్ళైంది. కరెక్ట్ గా అదే సమయంలో తాను వెరోనికాను చూశాడు. తనకు పెళ్ళైనా కూడా వెరోనికాతో రిలేషన్ లో ఉన్నాడు. అలా రిలేషన్ లో ఉండటం వల్ల వెరోనికా ప్రెగ్నెంట్ అయింది. అలా ప్రెగ్నెంట్ అయిందని చెప్పేసి తనని చంపేశాడు. సో వెరోనికా చావు కారణమైన బ్రూనో గాడు ఎలాగైనా సరే వాడి మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి జియో ఏం చేసింది, వెరోనికా గొలుసు చేసుకుని ఆ బ్రూనో గాడు ఫంక్షన్ కి వెళ్ళింది, అంటే పార్టీకి వెళ్ళింది. వెళ్ళి వాడి ముందు నుంచొని నీ గురించి నాకు అంతా తెలుసు అని చెప్పేసి వాడిని కంటి చూపుతో జో భయపెట్టింది. దాంతో వాడు భయపడిపోయి మళ్ళీ జోన్ కూడా చంపేశాడు. జరిగింది అదే. కాబట్టి మీరు వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి హీరోయిన్ డిటెక్టివ్ చెప్తుంది. కానీ డిటెక్టివ్ ఏమంటాడంటే, చూడు మనం వెళ్ళి మామూలుగా అరెస్ట్ చేయడానికి వాడేం సామాన్యుడు కాదు, వాడు బాగా డబ్బున్నాడు, అందులోను సెనేటర్ కాబోతున్నాడు. కాబట్టి వెరోనికా డెడ్ బాడీ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఆధారాలు సేకరించి వాడిని మనం అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి అనడంతో హీరోయిన్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ డిటెక్టివ్ ఇద్దరు వెళ్ళి డైరెక్ట్ గా సైకియాట్రిస్ట్ ని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, మన ఊరి కోసం నువ్వు ఒక మంచి పని చేయాలని చెప్పడంతో తప్పకుండా చేస్తానని చెప్పేసి సైకియాట్రిస్ట్ ఒప్పుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు బ్రూనో అలాగే బ్రూనో వాళ్ళ భార్య అక్కడున్న మేయర్ కి వెల్కమ్ పార్టీ ఇస్తారనమాట. తను మేయర్ గా ఎంపికైనందుకు అందరిని పిలిచి మేయర్ కి పార్టీ ఇస్తూ ఉంటారు. అదే పార్టీకి మన కథలో హీరోయిన్ వెళ్తుంది. అంతేకాకుండా సైకియాట్రిస్ట్ కూడా తీసుకెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో పరిశోధిస్తూ ఉంటారనమాట. మనోడికి మంత్రశక్తులు కూడా ఉన్నాయి కదా, దాంతో దేన్నో వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో బ్రూనో వస్తాడు. ఏంటి ఇక్కడ మీరని చెప్పి అడిగితే సైకియాట్రిస్ట్ ఏమంటాడంటే, ఏమీ లేదు, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మిస్ అయిపోయిందంట, ఆ ఎమ్మెని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాము, కరెక్ట్ రూట్ చూపిస్తున్నాకని చెప్పి అంటంతో బ్రూనో ఏమంటాడంటే, చూడండి ఇది ప్రైవేట్ ల్యాండ్, అందులోను నా ల్యాండ్, కాబట్టి మీరు ఇక్కడికి వచ్చేలా చెక్ చేస్తారు నా పర్మిషన్ లేకుండా అని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరోయిన్ ఆ తర్వాత సైకియాట్రిస్ట్ ఇది కూడా కరెక్టే కదా అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం బ్రూనో గాడు ఒక పార తీసుకొని వచ్చి ఒక చోట గుంట తీస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ డిటెక్టివ్ అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి బ్రూనోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇదే అనమాట. హీరోయిన్ కి ఏంటి, ఈ బ్రూనో గాడే ఖచ్చితంగా వెరోనికాని చంపుంటాడు, అంతేకాకుండా వాడు వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు. కాకపోతే ఇల్లు మొత్తం తవ్వలేం కదా, అందుకని సైకియాట్రిస్ట్ ని తీసుకెళ్లి అక్కడ శవం ఉన్నట్టు దొరికినట్టు కొంచెం డ్రామా చేసామనుకో, వాడు అలర్ట్ అయిపోతాడు. వెంటనే అక్కడ ఉన్న శవాన్ని తీసి వేరే చోట పూడ్చిపెడతానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మనం రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేసింది. అలాగే ఆ ప్లాన్ లో ఈ బ్రూనో గాడు దొరికిపోయాడు. ఆ తర్వాత డిటెక్టివ్ వచ్చేసి అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ చేసిన తర్వాత తనని ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీలో బ్రూనో అసలు విషయం చెప్తాడనమాట. తనకు పెళ్ళైన తర్వాతే వెరోనికాని లవ్ చేశానని, అంతేకాకుండా ఒక రోజు తన భార్య ఇంట్లో లేనప్పుడు వెరోనికాని ఇంటికి రమ్మన్నాను, కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత తన ఆరోగ్యం బాగా పాడైపోయింది, సరే వెళ్ళి టాబ్లెట్లు తెద్దాం చెప్పేసి బయటికి వెళ్ళొచ్చే లోపు తాను మెట్ల మీద నుంచి అనుకోకుండా కాలు జారి కింద పడిపోయి చనిపోయింది. కాకపోతే ఈ విషయం తన భార్యకి చెప్పినా ప్రజలకు చెప్పినా ఎవరు నమ్మరని చెప్పేసి చేసేదేమి లేక ఆ శవాన్ని తన పెరట్లో పూడ్చిపెట్టానని, కాకపోతే జోని ఎవరు చంపారో నాకు అసలు తెలియదని చెప్పేసి బ్రూనో డిటెక్టివ్ చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ బాగా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాష్రూమ్ కి వెళ్తుంది. అదే వాష్రూమ్ కి రాజకీయ నాయకుడు భార్య వస్తుంది. అది కూడా హీరోయిన్ వాళ్ళ భర్త ఏదైతే పర్ఫ్యూమ్ డబ్బా తన గిఫ్ట్ గా ఇచ్చాడో అదే పర్ఫ్యూమ్ కొట్టుకొని వస్తుంది. సో దాన్ని బట్టి హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థమైపోతుంది తన భర్తకి ఇల్లీగల్ అఫైర్ ఉంది, ఎవరితోనో కాదు ఆ పక్కింటి రాజకీయ నాయకుడు భార్యతో అని చెప్పేసి. ఇక చేసేదేం లేక తిరిగి హీరోయిన్ హెలికా దగ్గరికి వెళ్తుంది, అంటే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ డాక్టర్ ఉన్నాడు కదా, తానేమంటాడంటే బ్రూనో వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది కదా, వెళ్ళి దానికి ఇంజెక్షన్ చేయని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చి చూస్తే లోపల ఎవరు ఉండరు, ఎవరు లేరింటి అని చెప్పేసి హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఆ రాజకీయ నాయకుడు, అంతేకాకుండా బ్రూనో వాళ్ళ
వాళ్ళ భార్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు బ్రూనో జైల్లో ఉన్నాడు కదా, అదే సమయంలో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారంటే బ్రూనో వాళ్ళ భార్యకి బ్రూనోకి అలాగే వెరోనికాకి రిలేషన్ ఉందన్న సంగతి ఎప్పుడూ తెలుసు. కాకపోతే మంచి టైమింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక రోజు పాపం ఈ విషయం తెలియక బ్రూనో గాడే వెరోనికాని తన ఇంటికి తీసుకొచ్చాడు. కాకపోతే వెరోనికాకి కొంచెం హెల్త్ బాలేదని చెప్పడంతో మనోడు టాబ్లెట్లు తేడానికి బయటికి వెళ్ళాడు. ఈ గ్యాప్ చూసుకొని బ్రూనో వాళ్ళ భార్య వెరోనికాని పైనుంచి నెట్టేసి చనిపోయేలా చేసింది. సో వెరోనికా చావుకి కారణం ఎవరో కాదు, బ్రూనో వాళ్ళ భార్య అనమాట. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే బ్రూనో వాళ్ళ పార్టీకి జో వచ్చింది కదా, జోకి తెలుసు మనోడితో రిలేషన్ లో ఉంది, తాను చనిపోయింది. మొత్తానికి వీడియో చేశాడని చెప్పేసి జో ఏం చేసిందంటే వెరోనికా మెల్లో ఉన్న గోల్స్ వేసుకుని తాను పార్టీకి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ గోల్స్ చూపిస్తూ వాళ్ళకి ముందు నిలబడింది. దాంతో ఈ బ్రూనోకి భయం వేసి బ్రూనో ఏం చేస్తాడంటే జో దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత వెరోనికాని ఏం చేసావో చెప్పని చెప్పేసి తనతో గొడవ పడుతుంది. ఆ తర్వాత జో వాళ్ళ భర్త వచ్చి తీసుకెళ్లిపోయాడు. కానీ ఈ గ్యాప్ లో బ్రూనో వాళ్ళ భార్య వెళ్ళి డైరెక్ట్ గా జోను కూడా చంపేసింది. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ వెళ్ళి రాజకీయ నాయకుడిని మా ఇంటికి రండి చక్కగా జ్యూస్ తాగండి అని చెప్పి అంది కదా, అక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేసింది, ఇలాగ హత్య జరిగిందండి, హత్య జరిగినప్పుడు స్టెఫిన్ అనేవాడు అక్కడ ఉన్నాడు ఒకడని చెప్పేసి చెప్పింది కదా, అదే విషయం ఈ రాజకీయ నాయకుడు డైరెక్ట్ గా బ్రూనో వాళ్ళ వైఫ్ కూడా చెప్పాడు. దాంతో ఆవిడేంటి తాను హత్య చేసినప్పుడు చూశాడని చెప్పేసి వాణ్ణి కూడా చంపింది. ఇది జరిగిందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటారు. అసలు వీళ్ళు ఎందుకు ఈ విషయాలు మాట్లాడుకుంటున్నారంటే ఈ బ్రూనో గాడి మీద నమ్మకంతో రాజకీయ నాయకుడు చాలా పెట్టుబడి పెట్టాడు. ఎందుకంటే బ్రూనోని సెనేటర్ చేద్దామని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చున్నాడు, నా డబ్బులు నాకు వెనక్కి అని చెప్పేసి బ్రూనో వాళ్ళ భార్య దగ్గరకు వచ్చి రాజకీయ నాయకుడు అరుస్తూ ఉంటాడు. ఆ మాత్రం దానికి నేనేం చేస్తానని చెప్పేసి ఎవడు అరుస్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఇదంతా వినేసి బయటకు వెళ్తున్నప్పుడు సడన్ గా తన ఫోన్ రింగ్ అవుతుంది. వాళ్ళిద్దరు హీరోయిన్ చూస్తారు. హీరోయిన్ కూడా ప్రాణభయంతో అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. వచ్చి చూస్తే అక్కడ జనం గుంపులు గుంపులుగా ఉంటారు. దాంతో హీరోయిన్ ఆ గుంపులోకి వెళ్ళిపోతుంది. ఆ గుంపు ఏంటంటే ఈ సైకాట్రిస్ట్ ఉన్నాడు కదా, తనకు కత్తర్ షేక్ కి ప్రాబ్లం ఉంటే క్లియర్ చేశాడు కదా, అతను ఇక్కడికి వచ్చాడు అనమాట. వెంటనే హీరోయిన్ డైరెక్ట్ గా అతని కారులోకి దూరిపోతుంది. మరోవైపు ఆ షేక్ ఏంటంటే బయట ఉన్న జనాలందరికీ చేతులోపి లోపలికి దిగుతాడు. బట్ లోపల చూస్తే లోపల ఉంది ఎవరో కాదు, ఆ సైకాట్రిస్టే. బేసికల్ గా మనోడు కత్తర్ షేక్ కి హెల్ప్ చేయలేదు, ఏం చేయలేదు. కానీ నేను పలానా దేశంలో ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ చేశానని చెప్పేసి బిల్డప్ కోసం మనోడే ఒక కారు బుక్ చేసుకుని మనోడే షేక్ లాగా బిల్డప్ ఇస్తూ అందరికి చేతులోపి లోపల కూర్చుంటాడు. ఈ విషయం గ్రహించిన హీరోయిన్ అవుతుంది. ఆ సైకాట్రిస్ట్ కూడా తెలిసిపోయిందని చెప్పేసి నవ్వుతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఈ కారులో ఉంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి తాను దిగి పారిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఆ రాజకీయ నాయకులు మనుషులు వెంటబడుతూ ఉంటారు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ రాజకీయ నాయకుడు వచ్చేసి హీరోయిన్ లోపల తీసుకెళ్లి ఏ కుక్కకైతే హీరోయిన్ ఇంజెక్షన్ ఇస్తుందో అదే కుక్కల బోన్లో వేస్తాడు. ఆ తర్వాత ఆ డాక్టర్ ఆ తర్వాత డిటెక్టివ్ ఇద్దరికి నోటిఫికేషన్ వెళ్తుంది అనమాట, హీరోయిన్ డేంజర్ లో ఉందని చెప్పేసి. వెంటనే వాళ్ళిద్దరు అక్కడికి వస్తారు. వచ్చి చూస్తే ఆ బోన్ లో కుక్క హీరోయిన్ ని ఏం చేయదు, ఎందుకంటే తను ఇంజెక్షన్ ఇస్తుంది కదా, అందుకని ఆ కుక్క కూడా సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ని బయటకు తీసుకొచ్చి ఆ డిటెక్టివ్ ఏం చేస్తాడంటే రాజకీయ నాయకుడిని అలాగే బ్రూనో వాళ్ళ వైఫ్ ని అరెస్ట్ చేస్తాడు. హీరోయిన్ కూడా డిటెక్టివ్ కి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో డిటెక్టివ్ ఏం చేస్తాడంటే నువ్వు హ్యాపీగా ఉండని చెప్పేసి తీసుకెళ్లి హీరోయిన్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కొంత సమయానికి తన భర్త వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి బయట బ్యాగ్ ఉంది ఎక్కడికి వెళ్తావు అని చెప్పి అడిగితే అంత సీన్ లేదు, ఆ బ్యాగ్ లో ఉంది నీ బట్టలే, నువ్వు వెళ్ళి నీ సెకండ్ సెటప్ తో హ్యాపీగా ఉండని చెప్పి అంటంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి మైండ్ పోతుంది. అంతేకాకుండా ఇప్పుడు నీ సెకండ్ సెటప్ వాళ్ళ హస్బెండ్ జైల్లో ఉన్నాడు, అంటే ఆ రాజకీయ నాయకుడు జైల్లో ఉన్నాడు కదా, నీ అవసరం తనకి చాలా ఉంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి తన భర్తను నిర్మోహమాటంగా అక్కడ నుంచి బయటికి పంపించేస్తుంది. ఆ తర్వాత డిటెక్టివ్ వచ్చేసి హీరోయిన్ కి ఆ చైన్ ఇస్తాడనమాట. ఎందుకంటే జో మెల్లో ఉన్న చైన్ ఆ బ్రూనో వాళ్ళ వైఫ్ తీసుకుంది కదా, ఆ చైన్ తీసుకొచ్చి హీరోయిన్ కి ఇస్తాడు. హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే తన ఫ్రెండ్ వెరోనికా చైన్ కదా, తన జ్ఞాపకంగా ఉంటుందని చెప్పేసి హీరోయిన్ తన దగ్గర పెట్టుకుంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో మీరు ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారో ఆ సినిమా పేరు కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.